ఈ రోజు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు శైలజ రీనాథ్ వారి ఆధ్వర్యంలో నగరంలోని కేఎల్ఆర్ వెంచర్ ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాతూరు సుధాకర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్కే దక్కుతుంది. భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ హిందువుల మాన ప్రాణాలు ఆస్తిపాస్తులు విధ్వంసం చేసి హిందువుల విశ్వాసాలను ప్రతీక అయిన గూడులు గోపురాలను ధ్వంసం చేసిన విదేశీ ముస్లిం దురాక్రమదారుడు ఔరంగజేబ్ అరాచకాలు ఎదిరించి ఒక సామాన్య సైనిక అధికారి కుటుంబంలో జన్మించిన ఛత్రపతి శివాజీ అడవుల్లో కోణంలో నివసించే హిందువులను సంఘటితం చేసేవారిలో వేటాడే నైపుణ్యాన్ని వెలికితీసి మహాయోధులం తయారు చేసి ఎదురులేని అతి క్రూరమైన రాక్షస లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబ్ సైన్యాన్ని గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో ఎదిరించిన శివాజీ భరత్ ఇప్పటి మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎదురులేని విశాల హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. శివాజీ, రాణా ప్రతాప్, శ్రీకృష్ణ దేవరాయలు, రుద్రమాదేవి లాంటి అనేక మంది 1000 సంవత్సరాలు విదేశీ ముస్లిం దురాక్రమణదారులను ఎదిరించి భారతీయ సంస్కృతి, లక్షల సంవత్సరాల హిందుత్వాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని ప్రాంతాల హిందువుల మాన ప్రాణాలను రక్షించి గుడులు గో ఆచార వ్యవహారాన్ని రక్షించిన మహనీయుల వాస్తవిక చరిత్రను భారతదేశం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా విధానంలో చెప్పాలి. లౌకిక సెక్యులరిజం ముసుగులో 1000 సంవత్సరాల దోపిడీ చేసిన విదేశీ ముస్లిం, క్రిస్టియన్, బ్రిటిష్ వారిని ఎదిరించిన యోధుల గురించి 75 సంవత్సరాల కాంగ్రెస్ గాంధీ కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్య రాజకీయ వ్యవస్థ ద్వారా దాచిపెట్టాయి. మళ్లీ భవిష్యత్తులో మళ్లీ జరగకుండా విదేశీ దురాక్రమణదారులు చేయించిన 1000 సంవత్సరాల అరాచకాలను ప్రతి భారతీయునికి తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ, మోదీ కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సాంబగారి జయంతి సందర్భంగా మేడ్చల్ కేఎల్ఆర్ వెంచర్లో ఛత్రపతి స్టాచ్యూ దగ్గర మేమందరం ఘనంగా నివాళులు అర్పించుకొని శివాజీ మహారాజ్కి జేజేలు కొట్టి బీజేపీ పార్టీ తరఫున విచ్చేసిన అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శివాజీ మహారాజ్ గొప్పతనం అందరికీ తెలిసిందే. మనకందరికీ మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని చాలా గొప్పగా నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్ గారు. ఆయన చేసినటువంటి పోరాటాలు అంతా ఇంతో కాదు దేశం కోసం. సో ఆయనని మరాఠా వాళ్ళందరూ కూడా మహారాజ్ కాకుండా దేవుడిలాగా భావిస్తారు. ఇప్పటికీ కూడా దేవుడిని పూజించినట్టే పూజిస్తారు. ఈరోజు అక్కడ అందరూ కూడా చాలా ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఏదైతే దేవుడికి పూజ ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకుంటారు. శివాజీ మహారాజ్ గారు పేద ప్రజలని, మహిళలని ఉద్దేశించి చాలా పథకాలు అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ శిస్తులు కూడా ఆపేసినటువంటి సందర్భాలు చాలా విషయాలలో మనం పుస్తకాలలో అన్నిట్లో హిస్టరికల్ థింగ్స్లో చదువుకోవడం జరిగింది. సో అందరం కూడా ఎల్లప్పుడూ ఇలాగే శివాజీ మహారాజ్ అడుగుజాడలలో నడుచుకుంటూ న్యాయానికి పోరాటం చేయాలనేసి అందరినీ కోరుతూ జై శ్రీరామ్, జై భీమ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి శైలజ రీనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు భారతదేశ భూభాగం మీద హిందూ అనే శబ్దం మీద ఒక హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేసినటువంటి మొదటి వ్యక్తి దాదాపు ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ అనేది ఈ సందర్భంగా తెలుసుకున్నాం. ఏదైతే రాజ్యం చేయడం వేరు, రాజ్య పరిపాలన అక్కడ ఉన్న ప్రజలు సకల జనుల హితం కోసం అందరి కోసం పనిచేయడమే రాజు యొక్క ధర్మం. అందుకోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కానీ వాజ్పేయి కానీ ప్రధానంగా ఏం చెప్పారంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి కోసం ప్రభుత్వం ఉంటే అందరిని రక్షించడమే ధర్మం. ఈరోజు మన శివాజీ యొక్క వ్యవస్థాపనప్పుడు విదేశీ దురాక్రమదారులు అప్పటికే 700 సంవత్సరాలు భారత భూభాగం మీద ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరి హిందువుల మీద అత్యాచారాలు, వాళ్ళ ఆస్తి పాస్తులు కబ్జా చేశారు. అటువంటి దాన్ని రాణా ప్రతాప్ వంశంగిన దాదాపు 700 సంవత్సరాలు వాళ్ళని ఎదిరించగలిగింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మామూలు సైనికాధికారి యొక్క చిన్న అధికారి యొక్క కొడుకై ఉండి లక్ష్యం వాళ్ళ అమ్మాయి యొక్క ట్రైనింగ్
వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, మహాభారత రామాయణం తోటి ఇది ఏదైతే అన్యాయాల అక్రమాలను మనం నివారించాలి, రాముని అడుగుజాడలు నడవాలని ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరిస్తూ ఆమె చెప్పింది ఈ దేశంలో విదేశీయులు మన యొక్క అన్నింటినీ నాశనం చేస్తున్న దేవుళ్ళను మానవ ప్రాణాలు కాబట్టి నువ్వు రక్షించాలని చెప్పింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఒక కంకణం కట్టుకున్న వ్యక్తిగా మరి హిందూ రాష్ట్రం యొక్క నిర్మాణం మరి ఎవరైతే సహజమది సమాన స్థాయి పై స్థాయి ఉన్నాడు ఎవడినాడు కాబట్టి ఆయన ఏం చేసిందంటే అడవులలో ఉండే యొక్క ఎస్టీ దళితులు కానీ లేకపోతే ఆదివాసులు కానీ అందరి జమ చేసి పెద్ద సైన్య నిర్మాణం చేసి ఏదైతే గెరిల్లా యుద్ధం రాణా ప్రతాప్ ఒకటే చేశాడు. తర్వాత సైన్యం పెద్దగా ఉంటే అక్కడ నుంచి పారిపోవడం, సైన్యం తర్వాత వాళ్ళకి తెలియకుండా దాడులు చేయడం, ఈ విధంగా చిన్న యొక్క గడి నుంచి మొదలు పెడితే ఈరోజు హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేశాడు. ఈరోజు అదే లక్ష్యం. భారతదేశం ప్రపంచం మొత్తమా ఈ ఉగ్రవాదం ఏదైతే ఇస్లాం పేరు మీద జరుగుతున్న దాడులు కావచ్చు, ఏదైతే క్రిస్టియానిటీ మీద జరుగుతున్నాయి కానీ భారతదేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. ఎందుకంటే అందరూ అంటారు ఏం కాదని తప్పు ఇది. 1000 సంవత్సరాల్లో 70% భూభాగం పోయింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండోనేషియా వరకు 70% భూభాగము 70% హిందువులు ముస్లింలుగా మారారు. ఈ ఉన్న 30% రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరిది. కాబట్టి ఈరోజు హిందువులు మెజార్టీ ఉన్న రోజులే రాజ్యాంగం కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు కానీ ప్రతి ఒక్కరు ఆశయాలు నిర్వహిస్తున్న సందర్భంగా చెప్తూ హిందూ రాష్ట్రం మళ్ళీ నిర్మాణం చేయడానికి మనం కంకణ బదులు కావాలని సందర్భంగా తెలుపుతున్నాం.